ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. కొత్తపల్లి మండలం టోటల్ గా 25 రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఉప్పాడికి వచ్చేసరికి 5. ఇది జిల్లా పరిషత్ స్కూల్లో పెట్టారు. ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. ఇప్పుడు అలకావి వారి వీధి నుంచి ఒక 20 మంది వచ్చారు. అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ సహకరించాలి. కూటమి ప్రభుత్వంలో మత్స్యకారులందరినీ ఆదుకునే విధంగా ఇంకేదంటే తుఫాను వస్తుంది కాబట్టి చాలా భారీగా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు ఎలా చెప్తే అలా వినాలి. ఇప్పుడు రిహాబిలిటేషన్ తరలి వస్తున్నారు. అదేవిధంగా అన్ని ఏరియాల నుంచి కూడా ఇక్కడ దగ్గర లేదంటే 3,000-4,000 మంది ఉండే విధంగా అరేంజ్మెంట్ చేశారు. అక్కడ మల్టీపర్పస్ హాల్, తుఫాన్ షెల్టర్, మన నాయకర్ కాలనీ వెనకాలది, ఈ స్కూలు, తర్వాత చర్చిలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇంకా మత్స్యకారులందరూ సహకరించాలి. ఎవరు కూడా అధికారులు చెప్పాక అక్కడ ఉంటే ఇబ్బంది వస్తుంది కాబట్టి పోలీసు కూడా వస్తారు. పోలీసు కూడా సహకరించి అందరూ ఇక్కడ షిఫ్ట్ అవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. దానికి తగ్గట్టు ఈవేళ అన్ని రకాల కార్యక్రమాలు వైద్యం విధంగా కానీ, అంబులెన్స్ విధంగా కానీ, ఎవరన్నా డెలివరీ పేషెంట్స్ ఉన్నా అధికారులు తెలియజేస్తే వాళ్ళ గురించి కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. ముసలి వాళ్ళు ఉన్న అధికారులు తెలియజేస్తే జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి కూటమి ప్రభుత్వం, కూటమి కార్యకర్తలందరూ కూడా మత్స్యకారులందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి సహాయ సహకారాల్లో అధికారులకి తోడ్పాటు చేయాలని చెప్పి కోరుతాం. రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళాలి. ఎందుకంటే మరి ఇబ్బంది లేకుండా ఉంటుంది. రాత్రి ఏ కార్యక్రమం ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ పొద్దున వచ్చేచ్చు. మీరు భోజనాలు అన్నీ కూడా అక్కడ అరేంజ్మెంట్ చేశారు. అదేనా సదుపాయం పెడతారు. ఇంతకుముందు అలాగే చుట్టూ అప్పుడు మీరు పాల్గొట్లు ఇచ్చారని చిన్నపిల్లలు అది స్కూల్లోనే భోజనం లేదండి. అలా ఉంటుందండి. మాట్లాడితే అందరూ ఇటు వచ్చేయండి. మీరు రండి. గొడుగులో కనపడలేదు నాకు ఇట్లా. నేను తడిచిపోతున్నా రాను. ఏం చేస్తాం మరి. రాత్రి ఇదిగా తీసుకొచ్చారు. అందరూ తీసుకొస్తున్నారు. ఇప్పుడే చేస్తాం. Thank you.
తుఫాన్ పేరు ముంతా తుఫాను కాకినాడ నుంచి తుని మధ్య అయిన సముద్ర తీరం తాడుతుందని చెప్పి అధికారులు కలెక్టర్ గారు తెలియజేస్తా ఉన్నారు. దానికోసం మన హార్బర్ దగ్గర ఇటు ఉప్పాడ, అమీనాబాదు, మూలపేట, కోనపపేటలో ఆల్రెడీ ఆగి చెప్పాం. అప్రమత్తంగా ఉండాలి. అధికారులు అందరూ కూడా ఎక్కడికక్కడ షెల్టర్లు పెట్టారు, భోజన సదుపాయాలు పెట్టారు చర్చిల్లోని. మరి ఇది వరకు మేము కళ్యాణ మండపాలు ఇచ్చాం, మల్టీపర్పస్ కళ్యాణ మండపాలు. వాటిల్లోని నివాసం ఉండే విధంగా ఏదైనా ఉధృతం జరిగితే అధికారులు చెప్పినట్టు వినాలని చెప్పి మత్స్యకార సోదరిమణులందరికీ కూడా ఒక మెసేజ్ ఇక్కడ తెలియజేశాం. మరి రేపు కూడా ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు వేటకి వెళ్ళడం మరి శ్రేయస్కరం కాదు. ఎవరు వెళ్ళినా సరే మరి కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి వేటకి సముద్రంలోకి వెళ్ళొద్దని కూడా వారికి తెలియజేస్తున్నాం. అధికారులు మళ్ళీ చెప్పే వరకు వేటకి సముద్రంలోకి వెళ్ళొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సుబ్బంపేట, బర్మా కాలనీ ఈ ఏరియా అందరినీ కూడా మరి కెరటాలు ఉధృతం ఎక్కువగా ఉంది కాబట్టి రిహాబిలిటేషన్ షిఫ్ట్ అవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. రాత్రి ఏ విధంగా ఉంటాయో తెలియదు, ఎవరికి ప్రాణాపాయం లేకుండా. మరి కూటమి ప్రభుత్వంలో అధికారులందరూ కూడా భోజన సదుపాయాలు అన్ని కూడా అక్కడ పెడతారండి, అన్ని పెడతా ఉన్నారు. అంచేత జాగ్రత్తగా అన్ని కూడా చూడవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. మీరు అందరూ కూడా షిఫ్ట్ అవ్వాల్సిందిగా కోరుతాం. అదే రండి నమస్కారం. ఎక్కడికి వచ్చా రెడ్డి గారు భోజనాలు